తిరుమలలో నెయ్యే లేని నేతి లడ్డూలపై ఏపీలో అధికార విపక్ష పార్టీ మధ్య కొన్ని నెలలుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ ఇష్యూకు పట్టే లేని పట్టు వస్త్రం వ్యవహారం కూడా తోడైంది. దీంతో మీదంటే మీదే తప్పు అంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. తిరుమలకొచ్చే దాతలు వీఐపీలకు బహుకరించే పట్టు శాలువాల సరఫరాలో భారీ అవినీతి జరుగుతున్నట్లు గుర్తించింది టీటీడీ. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ 10 ఏళ్లుగా కోట్ల రూపాయల అక్రమ దందా చేస్తోంది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ. 350 నుంచి 400 రూపాయలు విలువ చేసే ఒక్కో పట్టు శాలువాని 1400 రూపాయలకు అమ్ముతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించింది టీటీడీ. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును ఏసీబీకి అప్పగించాలని నిర్ణయించింది టీటీడీ బోర్డు. అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ కొన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. ఏసీబీ చూసుకుంటుంది. టీటీడీ టెండర్ నియమాల ప్రకారం వస్త్రాలను స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేయాలి. ఇక శాలువా పరిమాణం, బరువు, బార్డర్ రూపకల్పనను కూడా టెండర్లో స్పెషల్ గా మెన్షన్ చేస్తారు. కానీ ఈ నిబంధనలను ఏమీ పట్టించుకోలేదు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్. పట్టుకు బదులు పూర్తి పాలిస్టర్ తో వస్త్రాలను తయారు చేసి టీటీడీనే కాదు భక్తులను మోసం చేసింది ఈ సంస్థ. టీటీడీ చైర్మన్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇష్యూపై సీరియస్ గానే స్పందించారు. టీటీడీలో అక్రమాలపై విచారించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడంతోనే వరుస స్కామ్లు బయటకు వస్తున్నాయన్నారు. పరకామణి చోరీ విషయంలో జగన్ వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్. పరకామణి అంశాన్ని జగన్ చిన్న విషయంగా చూడటమేంటని ప్రశ్నించారు. Good, because all this are coming out because there is a very strong TTD board is there and India government is there. We are letting as if clear instructions have been given to the TTD officials from the honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all true. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why when it comes to Hindus, how could you say it just like that? Islam. I think that is not right. Being who was a CM, who was CM for more than 5 years, I think he should not have said what he had said. ప్రభుత్వ ఆరోపణలను తీవ్రంగా తప్పుపడుతోంది వైసీపీ. జగన్ ను దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం తిరుమలను వాడుకుంటోందని, తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 2017 నుంచి 2025 మధ్య పట్టు వస్త్రాల స్కామ్ జరిగిందని విజిలెన్స్ నివేదిక చెప్తుంటే ప్రభుత్వం మాత్రం వైసీపీ హయాంలో జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బిఆర్ నాయుడు గారు ఆ ఛానల్ అధిపతిగా పనిచేస్తున్నారే కానీ పాలక మండలి అధ్యక్షునిగా పనిచేయటం పూర్తిగా మానేశాడు. నిన్న ఎక్స్ వేదికలో ఈ దుప్పటాల యొక్క కుంభకోణాన్ని బయట పెడతా 19 నుంచే ఇవన్నీ కూడా జరిగినాయి, కరుణాకర్ రెడ్డి దీనికి కారకుడని కూడా పెట్టాడు. విజిలెన్స్ వాళ్ళేమో 2015 నుంచి 25 వరకు, అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా ఆ దుప్పటాలు కొన్నారు. అది పక్కన పెట్టాడు. అది పక్కన పెట్టి కరుణాకర్ రెడ్డి అని. ఏ విచారణకైనా ఆనాటి నుంచి చెప్తూనే ఉన్నా ఈనాటి వరకు దేనికైనా కూడా మేము సిద్ధమే. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా మండిపడ్డారు భూమన కరుణాకర్ రెడ్డి. గత 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఒక్క అంశంపైనైనా నిలకడగా ఉన్నారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బహుశా రాజకీయాలలో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ లాగా మాటలు మార్చినటువంటి వ్యక్తి భారత రాజకీయాలలోనే రాలా. నేను మా ఇంట్లో బైబిల్ ఉంటుందంటాడు, మేము గుడ్డు మాంసం తింటామంటాడు, అవసరమైతే గుడ్డు మాంసం తింటాను నేను అన్నాడు. మా నాయన హారతి ఇట్లా అన్నాడు, నేను సర్వమతాలకు కాంక్షించేవాడిని అని అంటాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు చంద్రబాబు గారిని గురించి, లోకేష్ గురించి ఎన్ని మాటలు మాట్లాడినాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు?
బీజేపీని గురించి ఏమన్నారు, పచ్చిపైన లడ్డులు ఇచ్చినారు అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా? ఏ విషయంలో, ఒక్క విషయంలోనైనా ఈ 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఆయన రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఒక్కదాని మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్టుబడి ఉన్నటువంటి ఒక మాట చెప్పండి. పట్టు వస్త్రాల స్కామ్ పై ఓవైపు అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది విజిలెన్స్. ఈ స్కామ్ పై విచారణ జరుగుతుండగా మరోవైపు యథావిధిగా తన కార్యకలాపాలను సాగిస్తోంది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్. టీటీడీకి పట్టు వస్త్రాల పేరుతో నకిలీ వస్త్రాలు సప్లై చేసిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ నగరిలోని కొత్తపేటలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కు అనుబంధంగా మరో 3 తయారీ కేంద్రాలున్నాయి. ఈ తయారీ కేంద్రాల నుంచే టీటీడీకి వస్త్రాలు సప్లై చేసింది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్. అవినీతి వ్యవహారం బట్టబయలైన నేపథ్యంలో తయారీ కేంద్రంలోకి ఎవరిని అనుమతించడం లేదు అక్కడి సిబ్బంది. నగరిలోని విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ కు సంబంధించిన మిల్లు నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. నగరి కొత్తపేటలోని విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ నుంచే టీటీడీకి పట్టు వస్త్రాలు సరఫరా జరిగినట్టుగా, సప్లై జరిగినట్టుగా టీటీడీ విజిలెన్స్ నివేదిక స్పష్టం చేస్తుంది. గత 10 ఏళ్లుగా దాదాపుగా 55 కోట్ల రూపాయలు విలువ చేసే వస్త్రాలను టీటీడీ కొనుగోలు చేసింది. అయితే ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ కంపెనీకి ఎక్కడా కూడా బోర్డు లేదు, అందుబాటులో యజమాని కూడా లేడు. రాజాని సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు టీటీడీకి గత 10 ఏళ్లుగా పట్టు వస్త్రాల పేరుతో వస్త్రాలను, సాలువాలను సప్లై చేయమంటే రాజాని వివరణ అడిగే ప్రయత్నం చేసినప్పుడు రాజా అయితే అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3 తయారీ కేంద్రాల నుంచి వస్త్రాలను ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకటి విఎం రాజా హ్యాండ్లూమ్స్తో పాటు మరోవైపు తిరుమల ఫ్యాబ్రిక్స్, నాని కాటేజెస్ ఇలాంటి అనుబంధంగా ఉన్నటువంటి 3 తయారీ కేంద్రాల నుంచే ఇక్కడి నుంచి సరఫరా జరిగింది. ఈ సరఫరా చేసినటువంటి పట్టు వస్త్రాల్లో పట్టే లేదని టీటీడీ భావించిన తర్వాత ప్రస్తుతం అయితే సరఫరాను రద్దు చేసింది, టెండర్ను కూడా రద్దు చేసింది. అయితే రాజా మాత్రము ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సరఫరా వెనకల లేదంటే గత 10 ఏళ్లుగా జరిగిన దోపిడీ వెనక ఎవరున్నారో తేల్చే పని ఏసీబీ చేయబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పట్టు లేనటువంటి వస్త్రాలను సరఫరా చేసినటువంటి యజమాని మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 నగరి నుంచి. తిరుమలకు సంబంధించి ఇప్పటికే కల్తీ నెయ్యి కేసు విచారణ జరుగుతోంది. అలాగే పరకామణి చోరీ వ్యవహారం పైన ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా బట్టబయలైన పట్టు వస్త్రం స్కామ్ ని కూడా ఏసీబీకి అప్పగించాలని నిర్ణయించింది టీటీడీ. దీంతో నెక్స్ట్ ఏంటి, విచారణ ఎలా ఉండబోతోంది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.